కీర్తనలు 119వ అధ్యాయము కంటిన్యూషన్. కావున నీ నిర్ణయము చొప్పున అవి నేటికిని స్థిరపడి ఉన్నవి. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమీయని ఎడల నా శ్రమయందు నేను నశించియుందును. నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించితివి. నేనెన్నడను వాటిని మరువను. నీ ఉపదేశమును నేను వెదుకుచున్నాను. నేను నీవాడనే నన్ను రక్షించుము. నన్ను సంహరింపవలనని భక్తిహీనులు నా కొరకు పొంచి ఉన్నారు. అయితే నేను నీ శాసనములను తలపోయుచున్నాను. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను. నీ ధర్మోపదేశము అపరిమితమైనది. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది. దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలగచేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను. కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను. కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. నేను నీ వాక్యమును అనుసరించున్నట్లు దుష్టమార్గములన్నిటిలో నుండి నా పాదములను తొలగించుకొనుచున్నాను. నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయ విధుల నుండి నేను తొలగకయున్నాను. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు. అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను. తప్పు మార్గములన్నీయు నాకు అసహ్యములాయను. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ న్యాయ విధులను నేను అనుసరించెదనని నేను ప్రమాణము చేసియున్నాను. నా మాట నెరవేర్చుదును. యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను. నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము. యెహోవా, నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించుము. నీ న్యాయ విధులను మాకు బోధించుము. నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది. అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను. నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఉరియొడ్డిరి. అయినను నీ ఉపదేశముల నుండి నేను తొలగి తిరుగుట లేదు. నీ శాసనములు నాకు హృదయానందకరములు. అవి నాకు నిత్యస్వాస్థ్యమని భావించుచున్నాను. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోబరుచుకొని ఉన్నాను. ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయము. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నాకు మరుగుచోటు, నా కేడము నీవే. నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించెదను. దుష్క్రియలు చేయువారులారా, నా యొద్ద నుండి తొలగుడి. నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము. నా ఆశ భంగమై నేను సిగ్గునందక ఇందును గాక. నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరించుము. అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యము చేసేదను. నీ కట్టడలను మీరిన వారందరినీ నీవు నిరాకరించుదువు. వారి కపటాలోచన మోసమే. భూమి మీదనున్న భక్తిహీనులనందరినీ నీవు మష్టువలె లయపరచుదువు. కావున నీ శాసనములు నాకు ఇష్టమై ఉన్నవి. నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది. నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను. నేను నీ నీతి న్యాయములను అనుసరించుచున్నాను. నన్ను బాధించు వారి వశమున నన్ను విడిచిపెట్టకము. మేలు కొరకు నీ సేవకునికి పుట్టబడుము. గర్విష్ఠులు నన్ను బాధింపక ఇందురుగాక. నీ రక్షణ కొరకు నీతిగల నీ మాట కొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుచున్నవి. నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయుము. నీ కట్టడలను నాకు బోధించుము. నేను నీ సేవకుడను. నీ శాసనములను గ్రహించున్నట్లు నాకు జ్ఞానము కలగచేయుము. జ్ఞానులు నీ ధర్మశాస్త్రమును నిరర్ధకము చేసియున్నారు. యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము. బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి. నీ ఉపదేశములన్నీ యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను.